హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? చాలా రోజులే. ఇవాళ సండే, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సరే ఒక వ్లాగ్ తీద్దామని చెప్పేసి అనిపించింది. దాదాపు 4 ఫంక్షన్లు ఉన్నాయి ఈరోజు. ఆ 4 కనీసం 3 అటెండ్ అవుదామని చెప్పేసి బయలుదేరినాం. ఫస్ట్ ఫంక్షన్ బయలుదేరినాం. వర్గల దగ్గర పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి పోతున్నాం. సో పెళ్ళి కోసం చూడండి మా వాళ్ళు ఎట్లా తయారయ్యారు అందరూ. వీళ్ళందరినీ తీసుకుపోవాలి, తీసుకురావాలి. మన డ్యూటీ ఇప్పుడు అది. వర్గాల దగ్గర టెంపుల్ దగ్గర ఒక పెళ్ళి ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళేసి నెక్స్ట్ కొండపోచమ్మ దగ్గర ఇంకొక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. సిద్దిపేటలో ఒకటి బర్త్డే ఫంక్షన్ ఉంది. సో ముందు అదే అటెండ్ అయ్యి ఇటు వద్దాం అనుకున్నాం, కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదు. పెళ్ళి స్టార్ట్ అయింది అన్నారు, ఆడికి పోతున్నాం. పెడితే తినేసి అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ పోయి ఆ టెంపుల్ నుంచి మళ్ళీ ఇట్లా వద్దామని చెప్పేసి. సరే చూద్దాం ఎట్లుంటుందో జర్నీ, అక్కడ ఉన్న పెళ్ళి సిచ్యువేషన్స్ అన్ని బ్లాగ్ తీసి పెడతాం. సరేనా? దాదాపు 4-5 కార్లలో బయలుదేరినాం అందరం కలిసి. ఆ కారు కూడా మనదే. అందరూ మా బామ్మర్దులు ఇద్దరు, వాళ్ళ మిసెస్లు ఉన్నారు. ముందట మా అన్న కూడా పోయిండు. అందులో అమ్మ, నాన్న, చిన్నన్న వాళ్ళందరూ పోయారు. మా బావ హైదరాబాద్ నుంచి వస్తుండు. వాళ్ళు ఆల్రెడీ దగ్గర దాకా వచ్చిరంట. సో ఇప్పుడు అందరం కలుసుకోబోతున్నాం. అక్కడ ఎట్లుంటుందో చూడాలి. ఎందుకంటే అందరూ రిలేటివ్స్ దూరంగా ఉండే వాళ్ళు అందరూ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ వేరే ఉంటాయి కదా. సో అవి ఎట్లా ఉంటాయి ఏంటనే చూద్దాం వాడికి అయిన తర్వాత. సో ఇట్లా అందరం కారులో బయలుదేరిపోతున్నాం, చూస్తుండండి. ఇక్కడ దుద్దడ దగ్గర టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో జామకాయలు అమ్ముతాం, చాలా బాగుంటాయి. మామూలుగా జర్నీ చేసిన వల్ల మేము అక్కడ ఆగి కొంటుంటాం. ఇప్పుడు కూడా కొంచెం టిఫిన్ చేసినట్టు ఉంటుందని ఫ్రూట్స్ తీసుకున్నాం. కోసి కారం పెట్టాడు మంచిగా, దీనికి సూపర్గా టేస్ట్ చేస్తా. మేము కూడా వచ్చినప్పుడు అట్లా ఎంజాయ్ చేయండి. అక్కడ బాగున్నాయి, జామకాయలు బాగున్నాయి. 80 రూపాయలకి కేజీ. అయితే 100 అన్నాడు కదా, మేము 80 అడిగాము, ఇచ్చినట్టు మాకు కిలో బాగా ఇచ్చిండు 100 రూపాయలకి. బాగుంది, టేస్ట్ బాగుంది. జస్ట్ ఇప్పుడే వర్గలు దాటేసినాం. వర్గలు దాటిన తర్వాత ఇదేదో ఒక ఫామ్ హౌస్ ఉంది. యాక్చువల్గా ఫామ్ హౌస్లో పెళ్ళి కనబడుతుంది. ఇదే నాకు తెలిసి. కార్లు ఉన్నాయి బాగానే. ఊరికి బయట విశాలమైన ప్రాంతం, ఫామ్ హౌస్, మంచి చెట్లు ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఇట్లాంటి పెళ్ళికి రావడం. ఇది చూస్తే ఎంట్రన్స్ ఉన్నట్టుంది. కొబ్బరి చెట్లు, చిన్న రూము, ఫామ్ హౌస్ బాగుంది. సో ఫామ్ హౌస్లో పెళ్ళి చేస్తారు. ఇది చూద్దాం మరి. ఇప్పుడైతే రానైతే వచ్చినాం ఇక్కడ దాకా. ఎట్లా ఉంటుందో చూద్దాం. చూస్తే ముందర మా బావది హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఈయన దేవపూత చూద్దాం ఫామ్ హౌస్లో ఎట్లుంటుందో పెళ్ళి. ఇదివరకు పెళ్ళి పోయిన సిద్దిపేట దగ్గర ఉసిరి తోటలో. ఇది రెండోది. చెట్లు ఇప్పుడు పెట్టి కొద్దిగా ఎక్కువ లేవు. చూద్దాం. బాగా నమస్కారం. హాయ్ చెప్పిల్లా. పెద్ద మామది, మా అక్కలు, చెల్లెలు అందరూ వచ్చారు. సిద్దిపేటలో ఉంటాయి కానీ రెగ్యులర్ కలవం, అప్పుడప్పుడు కలుస్తాం అన్నట్టు. ఈ కార్లో కూడా మా అన్న వాళ్ళు వచ్చారు. అన్న, నాన్న, అమ్మ వాళ్ళు వచ్చారు. చిన్న కారు అలా కరెక్ట్ దాదాపు 6 వచ్చారు. మొత్తమే 3 కార్లలో వచ్చారు సిద్దిపేట నుంచి. దారి మధ్యలో చెట్టు, గడ్డి. ఇక్కడ చూస్తే వాటర్. ఏమో చుట్టారా? ఫామ్ హౌస్లో చూడండి, స్విమ్మింగ్ పూల్ కూడా ఎంత బాగుంది. బాబు సూపర్ ఉంది అసలు. ఎవరిదో ఇది కానీ
చాలా బాగుంది. ఏం చేసారు? వీడియో తీసులా దిగిరా ఇద్దరు? ఇక్కడ పెళ్ళి ఇంతమంది వచ్చారు చూడండి పెళ్ళికి. సో ఇటు చూస్తే స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. ఇటు చూస్తే తోట ఉంది, జామ చెట్లు, నిమ్మ చెట్లు, రకరకాల చెట్లు పెట్టింది ఇందులో. సో ఇది చూడండి ఎంత బాగుంది చూడండి, నిజంగా ఎక్సలెంట్. ఇంత మంచి ఫామ్ హౌస్ నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూస్తే ఒక రూమ్ ఉంది, కింద లైట్లు వగేరా వగేరా ఎవ్రీథింగ్ ఇస్ దేర్. చాలా బాగుంది. ఈ కాలం జీవితం సంబంధం లేదు అంతే కదా. కొంచెం పొడుగానే అంటున్నారు వచ్చి నిన్ను. వాడు మస్తు పొడవు అయినాడు. అదే నీకు లేనప్పుడు నా ఫోటో పెట్టు. నేను కూడా గుండె అవుతుంది రా. ఫోటో ఆటోమేటిక్ వస్తుంది. నా పేరు ఒక్క నెల గుండు నాది కూడా గుండె అవుతుంది. అదే రేవంత్ రెడ్డి వాడి గేట్లు తెరిచినాయి కదా, మనకి అట్లే తిడతాం. తట్టుకోలేరు ఈ బావలే గోవాలో నీకు ఎందుకు 10,000 అంటే వేసినావు. 10,000 వేసినాక ముచ్చట ఎప్పుడే కొడతా ఎప్పుడే కొడతా. వస్తున్నా వచ్చిందిరా. ఆమె చేలు చూడు ఎట్లా పట్టుకుందావు. మీరు తాగు పడతారని తెలిసినట్టున్నావు. ఇది మొత్తం బయట తీసేది. ఫోటో తీస్తావా? దూరం నుంచి రా. గను మొత్తం మాడతలేదు. ఫంక్షన్ నెక్స్ట్ సండేనే. రెండో ఫంక్షన్ పోతాను, ఒకటో ఫంక్షన్ అయిపోయింది. రెండోది బాగా వాళ్ళు నెమ్టూరు పోతారు. అక్కడ మళ్ళీ రెండో ఫంక్షన్ వాళ్ళకు ఉంది, మాకుంది. వాళ్ళు ఇక్కడ లీవ్ చేస్తున్నాం, మేము ముందుకు వెళ్తున్నాం. రామ్ బాయ్ రా. బాయ్ బాయ్. అయితే వచ్చేటప్పుడు కూడా మా అక్క బావ మాతో వచ్చేది ఉండే, మిస్ అయ్యారు. వాళ్ళు ముందే బస్కి వచ్చేసారు. అది రిటర్న్ లో మనకు జాయిన్ అయ్యారు. రిటర్న్ లో మనకు జాయిన్ అయ్యారు. వీళ్ళని ఇప్పుడు అక్కడ రోడ్డు మీద అదే బస్ ఎక్కిచ్చేసేసి మళ్ళీ మేము అటు కొండపోచమ్మ పోయేసి అక్కడ ఇంకో దావత్ ఉంది బావ. ఆడ హైదరాబాద్ సీన్ ఉన్నాడు కదా బోరబండ, ఆయన దావత్ చేస్తున్నాడు. రెండో ఫంక్షన్ కొండపోచమ్మ దగ్గర ఉంది. ఇది మెయిన్ ప్రముఖ ద్వారం. ఇక్కడ నుంచి కొండపోచమ్మ వరకు పోవచ్చు. ఇక్కడ అండర్ రైల్వే అదే బ్రిడ్జ్ ఉంటుంది. పైనుంచి ట్రైన్ వెళ్తే కింద నుంచి వెహికల్స్ పోతాయి. సో ఓవర్ బ్రిడ్జ్ కాదు, అండర్ బ్రిడ్జ్ ఇది. సో ఇటు నుంచి వెళ్తే కొంచెం ఒక 4-5 కిలోమీటర్స్లో కొండపోచమ్మ టెంపుల్ వస్తుంది. అక్కడ ఇంకొక ఫంక్షన్ ఉంది. సో దానికి అటెండ్ కావడానికి వెళ్తున్నాం. ఇది చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాం. సో దాని మూడో ఫంక్షన్ అవుతుందో కాదు, అయితే పోదాం, లేకపోతే లేదు. ఓకే. రామ్